ఈ సినిమాకి సంబంధించి అన్నయ్య డైరెక్షన్లో ఏదన్నా ఈ సినిమాగానే జత కలిసి డైరెక్షన్లో అంటే స్పూఫ్కి బాగా హెల్ప్ చేశారు అన్నయ్య. స్పూఫ్ దగ్గరుండి అంటే డైరెక్టర్గా ఆయన రాకేష్ చేసి అండ్ అన్నయ్య దగ్గరుండి చేసుకుని ఆయన కూడా లొకేషన్లో ఉండి చేసింది అది. మిగతా సీన్స్ కానీ లేరు, ఆయన అడ్వైజెస్ ఉండే పోస్ట్ ప్రొడక్షన్ సైడ్లో కానీ లేకపోతే ప్రొడక్షన్ అప్పుడు జరిగేటప్పుడు కానీ కాస్టింగ్ సైడ్ కానీ తేజస్వితో మాట్లాడటం కానీ స్నిగ్ధతో మాట్లాడటం కానీ అంటే రాకేష్ శశి ఫస్ట్ మూవీ కదా, వాళ్ళిద్దరికి చీఫ్ అసోసియేట్ అండ్ డైరెక్టర్ మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్ ఉంది. బై ది వే నాకు ఫ్రెండ్ రాకేష్ శశి సలహా ఏదైనా అన్నయ్యని అడిగేవాడు, కాస్టింగ్ వైజ్గా కానీ ప్రతిది సాంగ్స్ వైజ్గా లిరిక్స్ వైజ్గా అంతా. యాజ్ ఎ డైరెక్టర్గా కన్నా యాజ్ ఎ బ్రదర్గా చాలా హెల్ప్ చేశారు నాకు ఈ సినిమాకి. ఒక బ్రదర్గా ఏం చేయాలా అన్నీ చేశారు ఈ సినిమాకి. ఈ సినిమాకి సంబంధించి నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? ఈ సినిమాకి మటుకనే ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చింది. నేను థియేటర్లో నుంచి వస్తుంటే అంటే ట్రైలర్కి వచ్చింది, ఇంకా మా అన్నయ్యలు ఎవరు చూడలేదు, శ్రీకాంత్ అన్న తరుణ్ అన్న వీళ్ళు ఎవరు చూడలేదు సినిమా. ఇంకా ట్రైలర్కి మటుకు వాళ్ళు చాలా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అమ్మాయి కలిసి ట్రావెల్ చేయబోతున్నా, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా నేను అనగానే మొదలెట్టి యదవానంగా నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి చాలా ఫన్గా ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో అన్నయ్య నేను మన సినీమాక్స్ అండ్ గోకుల్ థియేటర్లో చూసి వస్తుంటే ఒక మాట అన్నారు అన్నయ్య, చాలా హ్యాపీ అని, చాలా న్యాచురల్గా చేశారు మీరు, చాలా న్యాచురల్గా చేశారు అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా అదృష్టం అలాంటి క్యారెక్టర్ నాకు రావడం నాకు నిజంగా అదృష్టం. మరి చాలా న్యాచురల్గా చేసామనే మాట వచ్చింది, అది రప్పించుకోవటం అనేది అంత ఈజీ కాదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, అదే బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నేనైతే. అసలు పెద్ద కాంప్లిమెంట్ మర్చిపోయావు, అసలు ఈ సినిమా గురించి కాదు, ఏది రాజమౌళి గారిది అయితే ఇంకా అది నేను చనిపోయే వరకు అది అలా గుర్తుంటుంది. నాకు కళ్ళు మూసుకునేటప్పుడు కూడా నాకు అదే గుర్తుంటుంది ఆ కాంప్లిమెంట్. ఆయన ప్రపంచం మొత్తం మెచ్చుకోదగ్గ ఎవరన్నా టాప్ 10 డైరెక్టర్స్లో అంటే రాజమౌళి గారు ఒకళ్ళుగా నిలబడతారు డెఫినెట్గా. మన తెలుగు ఇండస్ట్రీలో అంటే నెంబర్ 1 అయిపోయారు ఆయన. ఆ రోజు మా ఆడియో లాంచ్కి వచ్చారు అన్నయ్య, జత కలిసి ఆడియో లాంచ్కి. ఆ రోజు ఆయన వచ్చి ఆడియో లాంచ్ చేస్తే చాలు బాబు, మనకి అంతకన్నా ఏం కావాలి, మన సినిమాకి ఆడియో లాంచ్కి వచ్చారు, ఇంత గ్రాండియర్గా జరుగుతుంది ఆడియో లాంచ్ అనే ఒక ఫీల్లో ఉన్నాం. ఆల్ ద బెస్ట్ జత కలిసి టీమ్ అండ్ అశ్విన్ అంటే అబ్బా మన పేరు చెప్పేర్లే చాలు అనుకోవచ్చు. అలాంటిది ఆ రోజు ఆయన అశ్విన్ గురించి మాట్లాడాలి అనగా నేను షాక్, నేను రాజమౌళి సార్ నా గురించి ఏం మాట్లాడతారు అమ్మో అని అనుకున్నా. రాజుగారి గారి సినిమా చూశానండి, అందులో అశ్విన్ ఫస్ట్ సాంగ్లో చూమంత్రకాళి ఏంటి లిరిక్స్తో సహా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. చూమంత్రకాళి సాంగ్ లిరిక్స్తో అంటే ఇంత అబ్జర్వ్ చేస్తారా, ఇంత పెద్ద డైరెక్టర్స్ ఇంత అబ్జర్వ్ చేస్తారా అని అనిపించింది. ఆయన ఆ రోజు నాకు అశ్విన్ చేసిన స్టెప్ నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఒక్కసారి చేస్తాడు, ఇంకోసారి చేస్తాడని వెయిట్ చేశాను కానీ రాలా. సినిమా మొత్తం మీద ఒకటే స్టెప్ వేస్తాడు. నాకు ఎంత ఇష్టం అంటే ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో ఒక 50 సార్లు చూశాను, నాకు అంత ఇష్టం అన్నారు. ఆయన ఆ రోజు ఇచ్చిన కాంప్లిమెంట్కి యూట్యూబ్లో ఆ స్టెప్కి లైక్స్ పెరిగిపోయినాయి. దగ్గర 1,00,000, 1,25,000, 1,20,000, 30,000 ఉండాల్సిందే ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఆయన మాటకున్న పవర్, ఆ కాంప్లిమెంట్ మామూలు అని చెప్పి ఈ జత కలిసే సినిమాలో కూడా అలాంటి స్టెప్స్ ఉంటాయని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అశ్విన్ అన్నారు, చాలా అనుకున్నాను నేను నిజంగా. ఆ రోజు నేను ముందు మాట్లాడేసాను అన్న మైక్లో, నేను ముందు మాట్లాడేసాను, జస్ట్ మాట్లాడాలనుకున్నాను, నేను ముందు మాట్లాడా. తర్వాత మాట్లాడితే నేను రాజమౌళి సార్కి చెప్పాను, థ్యాంక్ యూ సార్, నేను ఇండస్ట్రీకి వచ్చినందుకు నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ వచ్చింది, ఇంక నేను వెళ్ళిపోతాను సార్ అందాం అనుకున్నాను ఆ రోజు డైరెక్ట్గా సార్తోనే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓంకార్ గారు లేకపోతే వాట్ ఈజ్ అశ్విన్? నథింగ్ అంటే ఎవరి టాలెంట్కి తగ్గదే వాళ్ళు ఉంటుంది, బట్ అన్నయ్య లేకపోతే ఐఎమ్ నథింగ్.